నమస్తే. ప్రస్తుతం మనం కామారెడ్డిలో ఉన్నాం. సో దాదాపుగా 2-3 రోజుల నుండి ఎక్కడ చూసినా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్ అదే న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. సో మరి 2-3 రోజుల నుండి కురిసిన వర్షానికి ఒక విధ్వంసం అయితే జరిగింది అనుకోవచ్చు. ఆ విధ్వంసం ఏంటంటే వెనకాల చూసుకోవచ్చు. ఆ వర్షానికి ఎట్లా దాదాపుగా ఎంతో గట్టిగా కట్టే రోడ్డు కూడా ఊడిపోయిన పరిస్థితి. సో మరి ఆ రోజు ఏం జరిగింది, ఆ వరద ఎక్కడి నుండి వచ్చింది, ఎట్లా జరిగింది అని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరప్రసాద్ సార్. ఏంది ఇక్కడేనా మీరు కూడా? ఇక్కడ మాది ఇక్కడ సరంపల్లి. ఏంటి ఆ రోజు మీరు ఆ వర్షం వరద వచ్చిన టైంలో ఎక్కడ ఉన్నారు? ఇక్కడనే అర్ధరాత్రి 4 గంటలకు వర్షం స్టార్ట్ అయింది సార్. ఇక అప్పుడు మేము ఇక్కడ మార్నింగ్ వచ్చేసి 9-10 అందాలలోపు ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం ఫుల్ వాటర్ అయిపోయింది. ఇక్కడ ఒక బర్రె ఉండే, బర్రెని కాపాడడానికి చాలా ట్రై చేసాం కానీ అక్కడ అది కుదరలేదు. మా ముంగటనే కంటి ముంగటనే చనిపోయింది. అది చాలా కొట్టుకొని తాడు కట్టేసి ఉంది. మేము కూడా తాళ్ళు పట్టుకొని ప్రయత్నించాము అక్కడ వెళ్ళడానికి, దాన్ని రక్షించడానికి వెళ్ళాం కానీ కుదరలేకపోయింది. అండ్ ఇక్కడ హాస్టల్ ఉన్నది, అందులో 400 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి మేము అందరైతే సేఫ్, వాళ్ళని రక్షించడానికి మా సరంపల్లి అందరం యూత్ వాళ్ళం కలిసి మేము అందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. అందరం వెళ్ళి అంత రిస్క్ కొద్ది కూడా కాపాడినాం. మాకు దేవనపల్లి ఎస్ఐ వాళ్ళు కూడా అందరూ మాకు కొంచెం సహకరించారు. డిపార్ట్మెంట్స్ కూడా కొంచెం ఇలా అందరూ మంచి సహకరించారు. ఎవరేమనలేరు. వాళ్ళు మాకు ప్రోత్సహించడం వల్ల మేము కూడా అందరం వచ్చి మంచిగా తొందరగా. అంటే ఇట్లాంటి పరిస్థితి కామారెడ్డిలో కావచ్చు, చుట్టుపక్కల జిల్లాలో కానీ ఎప్పుడైనా చూసి ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేము సార్. ఇది చాలా ఘోరమైంది. పంటలు రైతుల వాళ్ళకు వీళ్ళకు రోడ్డు నష్టం బాగా నష్టపోయినాం. మాకు రైతులకు కానీ మీడియా వాళ్ళ తరపు నుంచి, మీ తరపు నుంచి కానీ, గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎవరైనా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం సార్. మేము అంటే ఏమై ఉండొచ్చు అనుకుంటా, కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటా ఇంత భారీ వరద రావడానికి? అంటే వర్షాలు పడతా ఉంటాయి ఎక్కడైనా కూడా, అది ఎక్స్పెక్ట్ చేయలేం ఎక్కడ నుండి వస్తుంది వరద. ఏంటంటే ప్రధానంగా ఇంత భారీ వరద రావడానికి ఏమై కారణమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇంత వర్షం ఇట్లా రానికి మాకు కారణం ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు, కానీ ఎక్కడైతే ఇప్పుడు చుట్టుముట్టు అంతటా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పారు. చెరువుల వల్ల ఇదేమైనా జరగొచ్చు అనుకుంటున్నారు? ఎట్లా? రాజంపేట చెరువుకుంట ఒకటి నిండి మొత్తం బొర్లిపోయి అది తెగిపోయిందట. అది తెగిపోవడం వల్ల మాకు ఇక్కడ ఇంత ఎఫెక్ట్ జరగడం జరిగింది. కాబట్టి మాకు ఇది ఇంత నష్టం జరిగిపోయింది అట్లా. సో మీరు కూడా అంటే రైతు కుటుంబమే కదా, సో ఏంటి మీ పొలం కూడా? మాది కూడా ఒక పొలం ఉన్నది, 1 ఎకరం దాకా, 30 గుంటల దాకా 1 ఎకరం ఉన్నది మాది. అది కూడా మొత్తం పూర్తిగా నష్టపోయినట్టే. అందులో బోర్ ఉన్నది. మేము కూడా కూలి బయట చేసుకుని బతుకుతాం. మొత్తం నష్టపోయినాం. మేము కూడా కొంచెం రైతు వాళ్ళను ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ మేము కూడా. నిన్న ప్రభుత్వం సంబంధించిన అధికారులు, మంత్రులు కావచ్చు, చాలా మంది వచ్చి చూసిగా, మరి ఎవరైనా మరి పొలాల సంగతి ఏమైనా పట్టించుకున్నారు? లేదు సార్, వాళ్ళు ఎవరు కూడా రాలేరు పొలాల దగ్గరికి ఇంతవరకు అయితే. ఎవరు మీడియా వాళ్ళు కానీ, ఎమ్మెల్యే వాళ్ళు కానీ, నిన్న సీతక్క వాళ్ళు ఇట్లా కానీ అందరు వచ్చారు, కానీ ఎవరు కూడా ఇక్కడ పొలాల దగ్గరికి రావడం కానీ జరగడం కానీ కుదరలేదు. ఇంకా ఓన్లీ రోడ్ల మటుకి వచ్చి చూసుకొని మాట్లాడి ఇట్లా యాక్షన్ తీసుకొని వెళ్ళిపోయారు. అట్లనే మరి పై అధికారులు, ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ, ఇంకెవరైనా మాకు పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ తరపు నుంచి రైతులకు కూడా పొలాల దగ్గరికి వచ్చి చూసుకొని వాళ్ళది కూడా ఏంది పరిస్థితి అందరికి ఆదుకుంటాం అన్నట్టుగా మాకు కొంచెం ఏమైనా ధీమా ఇస్తే ఆ గవర్నమెంట్ నుంచి నేను కోరుకుంటున్నాను. ఏంటంటే ప్రభుత్వం సంబంధించిన భూమి కాబట్టి అది ఎటువంటి చేయాల్సిన పనే. ఇప్పుడు రైతులు అంటే పెట్టుబడి పెట్టుకుంటారు, అప్పులు తెచ్చుకుంటారు, పెట్టుబడి పెట్టుకుని నాట్లు వేస్తూ ఉంటారు. మరి వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉంటుంది. అవును సార్, ఇదే ఇప్పుడు మా కూడా ఇప్పుడు బ్యాగులు తీసుకొచ్చుకునే కదా సార్ ఇప్పుడు మేము ఇవన్నీ చేసుకోగలుగుతాం రైతులము.
ఇప్పుడు అందుకు కాబట్టి ఇప్పుడు మాకు రైతులకు ఇట్లా మీరు ఎవరైనా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మీడియా దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉండొచ్చు ఈ వరద కింద? ఒక 30-40 ఎకరాల దాకా మాక్సిమం అక్కడ సైడ్ కొట్టుకుపోయింది సార్, చాలా కొట్టుకుపోయింది, చాలా నష్టం. ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటేనే అంచనా వేసుకోవచ్చు. ఈ అంచనా అక్కడ ఇంకా పొలాల పైన ఇంకా ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది మీరు కొంచెం ఊహించగలరు. అవసరం అనుకుంటే నేను ఇప్పుడు ఇక్కడ చేనుకి వెళ్తున్నా, మీరు కూడా వచ్చి అక్కడ మీరు విజువల్స్ చూసుకోగలరు, విజువల్స్ చూసుకొని అక్కడ చూపించి చెప్పగలరు.